చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. వంశపారంగా వస్తున్నటువంటి ఒక వైద్యాన్ని మేము కొనసాగించడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ వచ్చేసి ట్రైబల్ హెల్త్ సీక్రెట్స్. ఈ యొక్క ఛానల్ ద్వారా ఎన్నో రకాల మొక్కలు అవి ఎలా ఉపయోగపడతాయి ఏమనేది ఈ యొక్క వీడియోలో మేము చూపించడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో మనము చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత తిన్నా కానీ లావుగారు. అంటే శరీరం అనేది ఎదుగుదల ఉండదు. తినడానికేమో బాగా కడుపు నిండా తింటారు, కానీ బాడీ అనేది డెవలప్మెంట్ ఉండదు. ఎందుకు డెవలప్మెంట్ ఉండదంటే వాళ్ళలో తెల్ల రక్త కణాలు తక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఉండేటటువంటి బాడీకి డెవలప్మెంట్ చేసేటటువంటి విటమిన్స్ ఏవైతే ఉన్నాయో శరీరానికి అందవు సరిగా. దానివల్ల మనిషి ఏమో వయసు పెరుగుతుంటుంది, హైట్ పెరుగుతుంటాడు, బ్రహ్మాండంగా అందంగా బాగుంటాడు, కానీ లావు కాడు. దానివల్ల వాళ్ళు పెరిగినాక మమ్మల్ని అందరు ఇట్లా బక్కగా ఉన్నామంటున్నారు అని ఇట్లా కొద్దిగా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు బాగా లావు కావడానికి, బాడీ డెవలప్మెంట్ కానికి, తెల్ల రక్త కణాలు బాగా పెరిగి ముందుగా ఈ యొక్క బాడీ ఎదుగుదల ఎందుకు కాదంటే ముందు ఒంట్లో వాళ్ళకి ఓవర్గా హీట్ ఉంటుంది. బాడీ శరీరంలో అధికమైనటువంటి వేడి, ఈ వేడి వల్ల ఆ యొక్క శరీరం అనేది ఎదుగుదల కాకపోవడము, ఆకలి ఎంత ఉన్నా కానీ వాళ్ళకు ఈ వేడి వల్ల కొద్దిగా టెన్షన్ ఎక్కువ ఉండడము, కొన్ని రకాల సమస్యలు అనేది ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ యొక్క మొక్క శరీరంలో వేడిని తగ్గిస్తుంది, ఆరోగ్యపరంగా బాగా డెవలప్మెంట్ చేస్తుంది, మనిషి కూడా బాగా లావు అవుతాడు, మంచి కళ వస్తుంది ముఖంలో. కాబట్టి ఆ యొక్క మొక్క ఏమిటనేది ఈ యొక్క వీడియోలో చూపిస్తాను. ఆ యొక్క మొక్క ఏమిటంటే మనకు పల్లేరు అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని అడవి పల్లేరు అంటారండి. అడవి పల్లేరు, పల్లేరులో రెండు రకాలు ఉన్నాయి. చిన్న పల్లేరు ఉంది, పెద్ద పల్లేరు ఉంది. ఇది పెద్ద పల్లేరు, అడవి పల్లేరు అంటారు. ఇది మనకు ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఇసుక నేలలు ఉండే చోట ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా వాగులు నీళ్లు బారే ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఇది మనకు సీజన్లో ఎక్కువగా వచ్చేది వర్షాకాలము మనకు ఎక్కువగా ఉంటుంది. దీనికి ఈ విధంగా ఆకులు, పూలు, కాయలు కూడా వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క మొక్క ద్వారా మనము ఆ యొక్క వైద్యం ఉపయోగించుంటాం. ఈ యొక్క మొక్కలు ఆ ప్రదేశంలో ఎలా ఉంటాయి ఏంటివి అనేది ఆ యొక్క మొక్క గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూపించిన పల్లేరు మొక్క అనేది మనకు ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి డైరెక్ట్ నేను చెట్టు దగ్గరికి ఆ యొక్క మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వచ్చాను. ఆ మొక్కలు మీకు చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇట్లా మనకు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఇసుక నీళ్ళల్లో ఉంటాయండి ఇవి. ఇట్లా మనకు ఇసుక ఉండే ప్రదేశాలలో అవి ఎక్కువగా పెరుగుతాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది పల్లేరు, మొత్తం కంప్లీట్గా ఇదంతా పల్లేరు మొక్కలు. ఇదంతా పల్లేరు. మనకు ఇక్కడ కూడా ఉన్నాయి పల్లేరు మొక్కలు. ఇట్లా బాగా ఇట్లా ఇసుక ఉండే ప్రదేశాలలో బాగా పెరుగుతాయి. ఇగో ఇదంతా ఇట్లా పల్లేరు అనమాట. మనకు దీంట్లో ఈ యొక్క మొక్క ప్రతి ఒక్కటి ఉపయోగపడే మొత్తం ఈ యొక్క మొక్కలు అన్నీ ఉపయోగపడేవి మనకు. ఇప్పుడు ఆకులు చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి ఆకులు. దీని పూలు చూడండి, పూలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇట్లా మనకు వర్షాలు పడినప్పుడు బాగా దీంట్లో ఇవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి పూలు, ఆకులు, దీని యొక్క వేరు కూడా ఈ విధంగా వేరు ఉంటుంది. ఇట్లా వేరు ఉంటుంది. ఈ వేరు ఉపయోగపడుతుంది, ఈ యొక్క ఆకులు ఉపయోగపడతాయి, ఈ యొక్క పువ్వుడుక మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో మనకు ప్రతి ఒక్కటి పనిచేసేది ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మనకు ఎక్కువగా ఇసుక నేలలు ఇట్లా వాగులలోనే ఎక్కువగా ఇవి మనకు పెరుగుతాయి. ఈ విధంగా ఆకులు ఉంటాయి. పూలు వచ్చేసి ఇట్లా ఉంటాయండి పూలు. ఇందులో పెద్ద పల్లేరు, చిన్న పల్లేరు రెండు ఉంటాయి. కాబట్టి మీరు కొద్దిగా గమనించాల మొక్కలు. నెక్స్ట్ మనము ఈ యొక్క మొక్కని మనం ఎలా వైద్యంగా తయారు చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏందని నేను మీకు చూపిస్తాను, చూడండి. మనకు ఈ యొక్క అడవి పల్లేరుతో మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో వాడాలి, అవి ఏ విధంగా అనేది చూపిస్తాను. ఈ విధంగా ఆకులు తీసుకోవాలి. ఆకులు ఇట్లా లేత కొనలు. ఇట్లా ఆకులు
లేత లేత కొనలు తీసుకోవాలన్నమాట. మనకు సరిపోతాయి. అంటే మనము ఒక రోజుకు మీకు ఎంత అవుతుందో చూపిస్తున్నా. రోజుకి ఆకులు అంటే ఒక గుప్పెడు ఆకులు తీసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే నీళ్ళల్లో నానబెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, చిన్న బౌల్ తీసుకొని అందులో మనం నీళ్ళు పోసుకోవాలా. నీళ్ళు ఎంతంటే ఒక గ్లాసు నీళ్ళు మనకు రోజు డైలీ తాగడానికి ఒక గ్లాసు నీళ్ళు. అందులో మనం ఇట్లా కట్ చేసుకున్నటువంటి ఆకులు, అదేవిధంగా కొనలు ఈ విధంగా నీళ్ళలో వేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పెట్టిన తర్వాత మనకు మీరు గమనిస్తే చూడండి ఎట్లా జిగురు వస్తుందో, బంక తీగలు వస్తుంది, జోమ్. ఈ యొక్క తీగలు వచ్చేటటువంటి జోమ్ అంటే మన బెండకాయ కదా ఎట్లయితే జిగురుగా, కోడిగుడ్డు సొన ఎట్లయితే జిగురు వస్తుందో ఆ విధంగా జిగురు వస్తుంది అనమాట. బంక తీగలు. ఈ యొక్క జోము, ఈ యొక్క తీగలు వారేదే మన శరీరానికి బలం. అదే మనిషిని బాగా లావు చేసేది, దేహపుష్టిని చేసేది. ఇప్పుడు ఇట్లా పచ్చిది అయితే మనకు రిజల్ట్ బాగుంటుంది అనమాట. చూడండి 5 నిమిషాలకే మనకు ఎంత అంటే కోడిగుడ్డు సొన కదా ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా అయిపోతుంది అనమాట ఇట్లా. కాబట్టి ఈ విధంగా అయినాక ఈ ఆకులన్నీ తీసేసుకోవాలి నీట్గా. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని, ఒక గ్లాసు అంటే మనకు ఇంట్లో నీళ్ళు తాగే గ్లాసు కంటే కొంచెం చిన్న గ్లాస్ తీసుకొని అందులో మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఇందులోకి ఒక స్పూను కండ చక్కెర అంటే కలకండ ఒక స్పూన్ నిండా తీసుకోవాలి. కలకండ పౌడర్ ఇది ఇట్లా జ్యూస్లో వేసి కలపాలన్నమాట. చూడండి ఇది ఎంత అంటే కోడిగుడ్డు సొన కదా ఎట్లయితే జిగురు ఉంటుందో అట్లా ఉంది. ఇప్పుడు ఇట్లా తయారు చేసుకున్నటువంటి దీన్ని ఫైనల్గా మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క జ్యూస్ను మనము రోజు పొద్దున్నే పరగడుపున మనము నీళ్ళలో అంటే మనం సేవించాలి. పొద్దున్నే అంటే ఉదయం బ్రష్ చేసిన వెంటనే మనము ఖాళీ కడుపున తాగాల. ఒకవేళ ఈ విధంగా తాగలేని వాళ్ళకు మనకు దీన్ని చూర్ణంలా కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎట్లా అని నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనము ఆకు ఉంటుంది కదా, ఆకు రెగ్యులర్గా ఇప్పుడు చూపించాను ఎలా తాగాలనేది. పచ్చిది దొరకనప్పుడు మనకు ఒకవేళ ఎక్కడన్నా దొరికినప్పుడు దాన్ని తెచ్చుకొని నీడలు ఆరబెట్టుకొని చూర్ణంగా తయారు చేసుకుంటే ఈ విధంగా చూర్ణం తయారవుతుంది అనమాట. ఇట్లా మెత్తగా చూర్ణంలాగా తెచ్చుకోవాలి. అంటే నీడలు ఆరబెట్టుకొని చూర్ణంలాగా తయారు చేసుకోవాలన్నమాట. మనం సొంతంగా చేసుకోవాలా. ఈ విధంగా నీట్గా ఆకులు, పువ్వులు, అదేవిధంగా దాని వేర్లు అంతా మనం దంచి పొడిలాగా చేసుకుంటే ఈ విధంగా పొడి అవుతుంది అనమాట. దీన్ని మనము నీళ్ళలో కలుపుకొని తాగాలి రోజు ఉదయాన్నే పరగడుపున. అది ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆకులు ఆరబెట్టుకున్నాక ఆ పొడి తయారు చేసుకున్నాం కదా, ఆ పొడిని ఇప్పుడు ఫ్రెష్గా జ్యూస్ లేకపోతే పొడితో ఎట్లా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. ముందుగా ఒక స్పూను పొడి వేసుకోండి. అదేవిధంగా ఒక స్పూన్ కండ చక్కెర, కలకండ, ఈ రెండు మిక్సింగ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. నేను మీకు ఉదాహరణకు చూపిస్తున్నాను ఎట్లా మనం దాన్ని తయారు చేసుకునే విధానము. మీకు ఎంత అవసరం పడితే అంత, అంటే ఒక మనిషికి ఒక నెలకు వచ్చేసి 200 గ్రాములు పడుతుంది. అట్లా మనం తయారు చేసి పెట్టుకొని గాజు సీసాలు వేసుకొని అందులో ఈ యొక్క పొడి, అదేవిధంగా కండ చక్కెర, కలకండ రెండు కలుపుకొని దీన్ని మనం పొద్దున్నే ఉదయాన్నే పరగడుపున తాగాల. చూపిస్తాను చూడండి ఎట్లా అనేది. ఇప్పుడు ఇట్లా తాగే విధానం ఎట్లా అంటే మనకు ముందుగా ఒక గ్లాస్ తీసుకొని, చిన్న గ్లాసు అంటే మనం ఇంట్లో నీళ్ళు తాగే గ్లాస్ కంటే చిన్న గ్లాస్ తీసుకొని అందులో మనం తయారు చేసుకున్నాం కదా కండ చక్కెర, ఈ యొక్క అడవి పల్లేరు పొడి రెండు కలిపినది ఒక స్పూన్ ఇందులో నీళ్ళలో తాగొచ్చు, లేకపోతే పాలల్లో కూడా తాగొచ్చు. పొద్దున్నే పరగడుపున ఇట్లా నీళ్ళు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో నీట్గా ఇట్లా కలుపుకొని దీన్ని ఏం చేయాలంటే పొద్దున్నే
ఉదయాన్నే పరగడుపున లేచిన వెంటనే ఖాళీ కడుపున ఏం తినకుండా, టీలు కానీ టిఫిన్ కానీ ఏం తినకుండా పొద్దున్నే ఇట్లా గ్లాసులో తయారు చేసుకొని మనం తాగాల పొద్దునే. ఇది తాగిన గంట వరకు ఏం తినకుండా ఉంటే ఈ బాడీకి బాగా పట్టుకుంటుంది. దీనివల్ల మనిషికి దేహపుష్టి, నరాలకు బలము, ఆరోగ్యము, తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. మనిషి కూడా బాగా ముఖంలో కళ వస్తుంది. బలహీనంగా ఉన్న వాళ్ళు బలంగా తయారవుతారు. ఏనుగు లాంటి బలం వస్తుంది అన్నమాట మనిషికి. కాబట్టి ఈ యొక్క వైద్యం మొత్తం అంతా తయారు చేసి అంతా నీట్ క్లియర్గా చూపించాను, మొక్కలు కూడా చూపించాను. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్